ప్రభువైన యేసుక్రీస్తు నామములో మహోన్నతమైన దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? చాలా దినాల తర్వాత, సుమారుగా 5 నెలల తర్వాత మీ మధ్య ఉండడానికి, మీ మధ్య నిలబడడానికి దేవుడిచ్చిన యొక్క ఆధిక్యతను బట్టి నేను దేవునికి ఎంతగానో రుణస్తుడను. చక్కగా ఈ ఏసీ చేసిన తర్వాత నేను బాగుంది, సౌకర్యంగా ఉంది. మందిరంలోకి వచ్చిన తర్వాత అనిపించింది, కుర్చీలు ఎక్కువైపోయినాయి, చేపలు తక్కువైపోయినాయి, సౌకర్యాలు పెరిగిపోతున్నాయి. ప్రభు, ఆత్మీయంగా మీ ప్రజలు ఎలా ఉన్నారు, మేము ఏ స్థితిలో ఉన్నాం అనేది కొంచెం బాధ అయింది. దేవునికి ఒక కృపను బట్టి మన యొక్క శరీరాలు సౌకర్యంగా ఉంచుకోవడానికి దీని విషయంలో దేవుడు అనేకమైన అవకాశాలు ఇస్తున్నాడు. దానికంటే ముఖ్యంగా శాశ్వత కాలం ఉండే యొక్క ఆత్మ నిమిత్తం దీన్ని బలపరుచుకోవడానికి, క్రమపరుచుకోవడానికి, ఆయన రాజ్యం కొరకు ఈ యొక్క ఆత్మను సిద్ధపరచుకోవడానికి కూడా దేవుడు అనేకమైన అవకాశాలు ఇస్తున్నాడు. అనేక మంది దేవజనులు మన మధ్యకు వస్తున్నారు. పలుమార్లు దేవునికి వాక్యం చేత నీతో నాతో మాట్లాడుతున్నాడు. దానికి మనం లోబడుతున్నామా లేదా అన్నది వ్యక్తిగతంగా మనం పరిశీలన చేసుకోవాలి. ఈ లోకంలో ఉండే కొద్ది కాలము కొరకు సౌకర్యాలు చేసుకోవడం మంచిదే, కానీ శాశ్వత కాలం ఉండే ఆత్మ కొరకు నేను ఎంత ఆలోచన చేస్తున్నాం అన్నది కూడా చాలా ప్రాముఖ్యమైనది. దాని కొరకు మనం మనసులు పెట్టేవాళ్ళకు ఉండాలి. దేవుని యొక్క కృపను బట్టి మీరు స్నేహ వివాహ విషయం మీరు అందరూ దేవుని వైపు చూస్తూ దేవుని వైపు చేతులెత్తిన కారణంగా వ్యక్తిగతంగా చేసిన ప్రార్థనలు, సంఘపరంగా చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి వివాహము చాలా ఘనముగా దేవునికి మహిమార్థంగా అమెరికా దేశంలో జరగడానికి ఇచ్చారు. చక్కని విశ్వాసము కలిగిన బిడ్డను, దేవుని కొరకు బ్రతకాలి ఈ లోకంలో అనే తాపత్రయం కలిగిన బిడ్డను నా కుటుంబంలో దేవుడు చూడడానికి ఇష్టపడుతూ వచ్చారు. ఇది నేను ఎదుర్కోలేదు, నేను ప్రయాసపడలేదు. మొదట ఆయన రాజ్యమును నీతినే సమస్తాన్ని ఇస్తానన్న దేవుడు, నమ్మదగిన దేవుడు. కనుకనే నా నమ్మకత్వాన్ని బట్టి కాదు, కానీ ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి ఆ కుటుంబంలో ఘనమైన కార్యం చేస్తూ వచ్చాడు. దాని వెనకాల మీకు చేసిన ప్రార్థనలు నేను నమ్ముతున్నాను. దాని కొరకు మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు కూడా తెలియజేస్తున్నాను. ఈ దినాన్ని మనం ఆరాధనలోకి వెళ్ళక పూర్వము పరిశుద్ధ గ్రంథం ఒకసారి పైకి చూపిస్తూ, గ్రంథ వాగ్దానములని నాది. అందరూ కలిగి ఉన్నారా బైబిల్? గ్రంథ వాగ్దానములని నాది, మహోన్నతమైన దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించు నిమిత్తం అందరికీ తెలిసిన వచ్చిన భాగం మత్తయి సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు మనందరికీ తెలిసిన వచనాలే. చూడండి, మనం ఎక్కువగా మన యొక్క సంఘ ఆరాధన క్రమంలో ఆరాధన అనగానే వచనం చదువుతాం. పల్లా ఎద్దకు వచ్చినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం చదువుతాం. ఇవన్నీ కూడా మన జీవితంలో కొన్ని అలవాటైపోయిన కార్యక్రమాలు. ఈ దినానికి కూడా ఆ అలవాటుని ఆలోచన చేస్తూ 4వ అధ్యాయము యోహాను సువార్త 23-24 వచనాలని చదువుతాను. జాగ్రత్తగా ఆలోచించండి, మీరు మనసులు కేంద్రీకరించండి. చల్లగా ఉంది, చక్కగా సౌకర్యంగా ఉంది, పొరుగుపాటు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. దాన్ని అధిగమించి దేవుని వైపు చూడడానికి మనం ఇష్టపడాలి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతోనూ
తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఎప్పుడునూ వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. తండ్రి యొక్క మనస్సు ఏంటి? తన బిడ్డలు తన ఎద్దుకు వచ్చినప్పుడు నా బిడ్డలు ఎట్టివారుగా ఉండాలి అనేది ఆయన ఆలోచన అక్కడ చెప్తున్నాడు. నా సన్నిధికి వచ్చిన నా బిడ్డలు నేను చేసిన మేలును మరిచిపోకుండా కృతజ్ఞత కలిగిన వారే. వారు కేవలము పెదవులతో ఆరాధన చేసి అలవాటుగా ఆరాధన చేసి వెళ్ళిపోవడం కాదు, కానీ నా బిడ్డలు ఆత్మతో సత్యముగా ఆరాధన చేయాలి, అట్టివారే ఉండాలి నా బిడ్డలు అని ఎవరు కోరుతున్నారు? తండ్రి కోరుతున్నారు. తండ్రి యొక్క మనస్సు ఏంటో అన్నది మనం ఎరగకుండా, ఆ ప్రభు ఎవరో నీకు నాకు తెలియకుండా, ఆయన ప్రణాళిక నీ పట్ల నా పట్ల ఏమి ఉన్నదో నీకు అర్థం కాకుండా, నాకు అర్థం కాకుండా మనం సరైన విధానంలో దేవుని గణపరచలేము, ఆరాధించలేము. దేవుని యొక్క మనస్సు ఇక్కడ కనబడుతుంది. నా బిడ్డలు ఎట్టివారుగా ఉండాలన్నది దేవుడు ఆలోచన చేస్తున్నారంటే, నా బిడ్డలు అట్టివారుగా ఉండాలి. ఎట్టివారు? నన్ను ఆత్మతో సత్యముగా ఆరాధన చేసేవారుగా ఉండాలి. నా బిడ్డలు అలాంటి వారుగా ఉండాలి. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆశ. కనుక మనం ఆరాధన చేయడానికి వచ్చాము. ప్రతిదినము, ప్రతి వారము ప్రభు దినాన్ని నేను ఆరాధన చేయాలి, లేకపోతే నాకు ఏదో వెల్తిగా ఉంటుందండి, వెళ్ళాలి మందిరానికి, లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటుందండి, అది కాదు. ఎట్టి మనసుతో దేవునికి సన్నిధికి నేను వస్తున్నావు అన్నది చాలా ప్రధానమైన విషయం. ఈ ఉదయకాల సందర్భంలో, ఉదయకాలంలో దేవుడు మాట్లాడబోతున్న అంశము ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. చాలా సందర్భాల్లో మీరు సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. చాలండి. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా. చిన్న ప్రార్థన. దయామేడ ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం మా ప్రభు దినంలో మరొకసారి పాసనిధిలో సాష్టాంగ పడుతున్నాం. ఎక్కడ వారం ఎచ్చడ వారం అయినప్పటికీ ఒకే రక్తం చేత విమోచింపబడి, ఒకే నిరీక్షణ విశ్వాసం కలిగిన వారమై, ఒకే గురి కలిగిన వారమై ఆయన నీ సన్నిధిలో కూర్చోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చూపిస్తాం. ఈ సన్నిధికి వచ్చిన మేము మా యొక్క జీవితాల్లో మీరు చేసిన మేళ్ళని దేనిని మర్చిపోకుండా ఆత్మతో సత్యముగా ఆరాధన చేయడానికి వచ్చాము. మమ్మల్ని స్వీకరించండి. ఈ పరలోక సింహాసనం నుంచి నీ యొక్క వాక్కులు మా మధ్య విడుదల చేయండి. నీ ఉద్దేశం మాకు తెలియజేయండి. మరొకసారి నీ మనసేంటో సంపూర్ణంగా మేము ఎరిగిన అనుభవంతో, అట్టి అనుభవంతో మేము ఆరాధన చేయగలిగినట్లుగా మనం సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో ఒక చక్కని మాట మనం వింటున్నాం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి. ఈ మాట మనం ఎక్కడ వింటాం సాధారణంగా? చెప్పండి, ఎక్కడ వింటాం మనం? ప్రధాన కార్యక్రమంలో కానీ, పెళ్లిళ్ళలో కానీ ఈ యొక్క వచనం చాలా మంది చదువుతారు. ఇద్దరు నడవాలంటే, వారికి జీవితకాలం నడవాలంటే, సరైన విధానంలో నడవాలంటే వారు ఒకరినొకరు సమ్మతించుకోవాలి, వారికి మనస్సులు కలవాలి. పెళ్లి ప్రమాణాలు చేస్తాం, సమ్మతిని తెలియజేస్తారు. ఈమెను నీ పెళ్లి భారీగా చేసుకోవడానికి నీకు సమ్మతేనా? సమ్మతే. నీ పెళ్లి భర్తగా చేసుకోవడానికి అంగీకారమే. ఏమండి, ఇది పరిశుద్ధ వివాహంలో ఈ యొక్క విషయాన్ని మనం బహిర్గతం చేస్తాం, సమ్మతిని తెలియజేస్తాం. ఈ వ్యక్తిని నేను వివాహం చేసుకోవడానికి నాకు సమ్మతమే. మళ్ళీ అడుగుతారు, ఎన్ని కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా, ఎన్ని వ్యాధి బాధల్లో నీ భార్యను నువ్వు సంరక్షిస్తావా? దాని విషయంలో నువ్వు బాధ్యత వహిస్తావా? సమ్మతి. అవునా కదా? భార్య చెప్తుంది, భర్త చెప్తాడు. కానీ ఆ యొక్క పెళ్లి ప్రమాణాలు చేసిన ఆ యొక్క వ్యక్తులు జీవితకాలం అంతా నడుస్తున్నారా? ఏమండి, పరిశుద్ధ వివాహంలో ఐక్యపరచబడిన భార్యాభర్తలు అందరూ కూడా 100% కలిసి ఉన్నారా అంటే అనుమానం.
ఉంటే మంచిదే. దేవుని సన్నిధిలో చేసిన ప్రమాణాలు తప్పుకోకుండా ఉండడం అది ఆశీర్వాదమే. కానీ అలాగ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదంటే కేవలము పెదవులతో ఆ సందర్భంలో ఆ యొక్క సమయంలో ప్రమాణములు అయితే చేశారు కానీ వారి యొక్క మనస్సులు పెనవేయబడలేదు. మరొక సందర్భంలో ఇక సమ్మతిని మనం తెలుపుతాం. రక్షింపబడిన తర్వాత మారుమనసు అనుభవం వచ్చిన తర్వాత బాప్తీస అనుభవంలోనికి వెళ్ళినప్పుడు బాప్తీసం చేసే సందర్భం, బాప్తీసం పొందే సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు సమ్మతిస్తున్నావా? అంగీకరిస్తున్నావా? నేను సమ్మతిస్తున్నాను, నేను అంగీకరిస్తున్నాను. ఎన్ని కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా, ఇరుకులు శోధనలు వచ్చినా మార్గం విడిచిపోకుండా నువ్వు ఉంటావా? ఉంటాను, సమ్మతి. ఈ రెండు సందర్భాల్లో మనం సమ్మతిని తెలుపుతాం, ఎక్కువ సందర్భాలు. కానీ బాప్తీస అనుభవం పొందిన ప్రతి బిడ్డ దేవునితో నడుస్తున్నాడా అంటే అది అనుమానమే. నడవట్ల. ఎందుకు నడవట్లేదంటే ప్రభు మనసుతో మన మనస్సు పెనవేయబడని కారణం. అసలు మా మనసు సరైన విధానంలో నేను అర్థం చేసుకుంటే, నువ్వు చేసిన ప్రమాణాలపైన నేను నిలబడగలిగితే ఆయనతో నడవడానికి ఎన్ని పరిస్థితులు వచ్చినా నడవడానికి నేను ఇష్టపడతాను. ఈ దినాన్ని నేను ఆరాధన చేయడానికి వస్తున్నాం, కానీ మన మనస్సులు వేరుగా ఉన్నాయి, ఆయన మనస్సు వేరుగా ఉంది. అర్థమవుతుంది. ఆయన మనసు ఏంటో పలు సందర్భాల్లో దేవుని వాక్యం ద్వారా నేను వింటున్నప్పటికీ కూడా అది అలవాటైపోయింది. ఆయన మంచి దేవుడు, కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. వింటున్నాం. అంత చేసిన దేవుణ్ణి నేను ఎలా కనపరుస్తున్నావు? ఆయనకు కలిగిన మనసును నేను కలిగి ఉన్నామంటే అన్నిటికీ లేదు. 100% మన జీవితాల్లో అది కనబట్టలేదు. అది విచారం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనబడితే ఒకసారి చూద్దాం. మళ్ళీ ఇందులోకి వద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అసలు యేసు మనసు ఏంటి? ఇది మనకు తెలియాలి. మనం ఆరాధన చేయడం ప్రాముఖ్యం కాదు, కానీ ఆయన మనస్సు ఏమిటో అర్థం చేసుకుని ఎట్టివారు ఆయన ఆరాధన చేయాలని కోరుతున్నాడు, ఎలాగ ఉండాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు, అది ఎరగగలిగితే అది మనకెంతో శ్రేష్టమైన విషయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనకు కనబడతాయి. చూడండి, 5వ వచనం నేను చదువుతాను. చాలా జాగ్రత్తగా నండి. చాలా శ్రేష్టమైన వచనాలు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఏ మనసు ఇది? అది ఏం మనసు? అది క్రీస్తు యేసు మనసే. ఏం మనసు అది? ఎలాంటి మనస్సు? కింద మాటలో ఉంది, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకొనలేదు. అది మనస్సు. అలాంటి మనస్సు. పరలోక రాజ్యంలో దేవదూత గణముల చేత దివారాత్రములు కొనియాడబడే ఆ ఆధిక్యతను విడిచిపెట్టగలిగిన మనస్సు. ఏ మనసు అయింది? ఆ మహిమ గల సింహాసనాన్ని విడిచిపెట్టగలిగిన మనస్సు. నిన్ను అధికముగా ప్రేమించిన మనస్సు. ఆ ఘనత వైభవం కంటే నన్ను అమితముగా ప్రేమించుటను బట్టి ఆయన సశరీరుడిగా ఈ లోకంలోకి దిగి వచ్చాడు. దానిని విడిచిపెట్టాడు. కానీ ఈ లోకంలో నేను కొన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నాను. ఆయన విడిచిపెట్టాడు, మహావైభవాన్ని విడిచిపెట్టాడు. కొన్ని నేను విడిచిపెట్టకుండానే ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తున్నాం. ఆయన మనసుతో మన మనసు కలవలేదు. మనస్సు కలవని ఆరాధన ఇది కడవరకు వెళ్ళదు. మనసులు కలవకపోతే ఆ బాంధవ్యము కడవరకు నిలబడదు. అర్థమవుతుందా? ఇక్కడ క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు అంటే ఎలాంటి మనసు ఇది? ఆయన సమస్తమును విడిచిపెట్టగలిగిన మనస్సు. నీ కొరకు నన్ను అమితముగా ప్రేమించి దానికంటే ఎక్కువగా నన్ను ఎంచి నీ కొరకు నా కొరకు తన ప్రాణమును పెట్టగలిగిన మనస్సు. ఇలాంటి మనసు మనకు లేదు. కంటకి కనబడే, ఎదురుగుండా కనబడే సహోదరుని ప్రేమించలేని మనస్సు. ఈర్ష్యతో నిండిన మనస్సు, కపటముతో నిండిన మనస్సు, గర్వముతో నిండిన మనస్సు, కోపము ద్వేషము విడువని మనస్సు. మనం
మరి మనం ఆరాధన చేస్తే ఆయన ఇష్టపడతాడా? ఎలాంటి వారుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు ఆయన? అట్టి వారు కావాలి, ఆత్మతో సత్యముగా ఆరాధన చేసేవారు కావాలి, నా మనసుతో మనసు కలుపుకోగలిగిన కలవగలిగిన వారు కావాలి నాకు. అది దేవుడు కోరుతున్నాడు. ఇక కింద వచనాలు ఉంటుంది, ఆయన మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారం ముందు మనుష్యుడిగా కనపడే మరణము పొందినంతగా, ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడే తను తాను తగ్గించుకున్న. ఈ వచనాలు చెప్పాలంటే కొన్ని రోజులు చెప్పచ్చు. ఎలాగొచ్చాడు ఆయన నీ కొరకు? ఎలాంటి మనసుతో వచ్చాడు? మనుష్యుల పోలికగా పుట్టి మహోన్నతుడైన దేవుడు మాట చేత సర్వమును కలుగుగా కాని చేసిన అద్భుత శక్తిమంతుడైన దేవుడు నీ రూపంలో నా రూపంలోకి దిగిపోయాడు. దాసుని స్వరూపము ధరించుకుని మనం ఒప్పుకోం. ఈ లోకంలో ఒక మెట్టు దిగడానికి మనం ఒప్పుకోం, ఇష్టపడం. మన అహం అడ్డు వస్తుంది. నేను వెళ్ళవేంటి, నేను దిగడం ఏంటి, నేను తగ్గించుకోవడం ఏంటి, అతను నా దగ్గరికి రావాలి కానీ నేను అతని దగ్గరికి వెళ్ళడం ఏంటి? ఒకవేళ నేను అతని దగ్గరికి వెళితే, తగ్గించుకుని వెళితే నేను లోకువైపోతానేమో. ఇది మన మనస్సు. మన మనసు ఎలాంటి మనసు? చాలా చెడ్డ మనస్సు, తగ్గించుకోవడానికి ఇష్టములేని మనస్సు, విధేయత చూపించడానికి అసలే మనస్కరించని మనస్సు. కానీ నీ దేవుడు, నా దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి మహిమగల సింహాసనాన్ని విడిచిపెట్టాడంట, మనుష్యుడు పొలుగ్గా పుట్టాడంట, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంట, తను తాను రిక్తునిగా చేసేసుకున్నాడంట. అన్యాయపు తీర్పు ఎదుట ఆయన ఒక దోషిగా, నా పాప భారములన్నింటినీ తన మీద వేసుకుని ఒక దోషిగా తల వంచుకున్నాడు. ఒక వ్యక్తి తల వంచుకున్నాడంటే తప్పు చేశాడనేది అర్థం అవుతుంది. ఆయన పాపం ఎరుగని ఆయన పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నీతిమంతుడిగా, నిష్కల్మషుడైన దేవుడిగా ఉండి కూడా నీ కొరకు నా కొరకు తల వంచుకోవడానికి ఇష్టపడినది ఆ మనసు ఈ దినాన్ని మనం భక్తి చేస్తున్న మన జీవితాలు ఇది కనపట్టలేదు. ఇది చాలా విచారించవలసి గడిచిపోతున్నాయి దినాలు, రోజులు, నెలలు, సంవత్సరాలు దొర్లించబడుతున్నాయి. మనం ఆ మనసును మనం లేకుండానే మన కార్యక్రమాలు జరిగిపోతాయి. ఆరాధన చేసేస్తున్నాం, బలలో పాల్పంపులు పొందుతున్నాం, సువార్తలు చేయొచ్చు, అవి చేయొచ్చు, రకరకాలుగా కార్యక్రమాలు చేయొచ్చు. ఆ మనసు అలాంటి మనసు కొరకు మన తాపత్రయం లేదు, ప్రయాస లేదు, ఆసక్తి లేదు. మనం చాలా విచారించాలి. మనం వచ్చి ఆరాధన చేస్తాం. ఆ బిడ్డలు అట్టివారుగా వెళ్ళిపోతుంది. క్రీస్తు యేసుకు కలిగిన మనసు అసలు మనకు అర్థం కాదు. ఒక గేయ రచయిత పూర్వ దినాల్లో మనం వాక్యం వాడక మునిపే పాటలు వింటూ ఉన్నాం కదా. ఆయన అంటాడు, గోదావరి గట్టుంది అని రాశాడు, గట్టు మీద చెట్టు ఉంది అని రాశాడు, చెట్టు పైన పెట్టుంది అని రాశాడు. ఆ పిట్ట మనసులో ఏముందో అని ప్రశ్నించాడు. ఒక పిట్ట మనసులో ఏముందో తెలియని అజ్ఞానం మనం. మహోన్నతుని యొక్క దేవుని మనసులో ఏముందో మనకు తెలియదని దేవుడు ఎంచి మనం అర్థం చేసుకోలేము అని ఎంచిన వాడే ఆయన మనుష్య రూపంలో పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని రిక్తునిగా మన మధ్య తను తాను తగ్గించుకుని శిలువ మరణము పొందినంతగా తను తాను విధేయత చూపించి ఇది నా మనస్సు అని లోకంలో చూపించడానికి వచ్చాడు. ఆయన యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన మనస్సును మన మధ్య ప్రదర్శించడానికి వచ్చాడు. ఆయన మనస్సును మన మధ్య విప్పడానికి వచ్చాడు, చూపించడానికి వచ్చాడు. ఇలాగ జీవిస్తే తప్ప మీరు నాతో నిత్యత్వంలో ఉండలేరు అని ప్రబోధించడానికి వచ్చాడు. ఆ మనసు ఏంటో నీకు నాకు అర్థం కావాలని సుస్పష్టంగా మన భాషలో ఈ పరిశుద్ధ లేఖనాన్ని మన ముందు ఉంచడానికి ఇష్టపడుతూ వచ్చాడు.
మనకు అర్థమైనప్పుడు కూడా అర్థం కానట్లుగా నటిస్తూ మన భక్తి జీవితం అంతా కూడా నటనే అంటాను నేను. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని అజ్ఞానులుగా బ్రతుకుతున్నాం. ఆయన మనస్సు ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో ఎంతో సుస్పష్టంగా లేఖనాల్లో మన మధ్య ఉంచినప్పటికీ మనం అర్థం చేసుకోలేదు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును ఆయుధముగా కలిగి ఉండండి, ధరించుకోండి. ఈ యొక్క మనసును మన యొక్క జీవితంలో ధరించుకోకుండా, దీన్ని మనం ఆలోచన చేయకుండా, మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా దేవుడు మన యొక్క ఆరాధనను బట్టో లేకపోతే మన యొక్క భక్తిని బట్టో ఆయన సంతోషించలేడు. ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. అయ్యో, నా బిడ్డలు నా వలె మారకుండా కేవలము పెదవులతో నన్ను గనపరుస్తున్నారు, వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి, హృదయాలు చాలా దూరంగా ఉన్నాయి అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆయన యొక్క మనసు ఏంటో అక్కడ సుస్పష్టంగా రాయబడింది. ఒకసారి చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడిని యేసు వైపు చూపుతూ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదము. ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టిన మనస్సు. ఏ మనసు ఇది? ఎందుకోసం ఈ ఆయనకు అవమానాన్ని ఎందుకు నిర్లక్ష్య పెట్టాడంటే, తన ఎదుట ఉంచబడిన ఆనందాన్ని నేను అనుభవించాలని, తనతో నిత్యత్వంలో సదాకాలం ఉండాలనేది దేవుని యొక్క ప్రగాఢమైన వాంఛ. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం, అది ఎంత ఆనందం! అది పరలోక ఆనందము, శాశ్వత ఆనందము, నిత్యానందము. ఆ వైభవాన్ని, ఆ ఆనందాన్ని నేను అనుభవించడానికి ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టిన మనస్సు. మనం పెట్టగలమా? అవమానాన్ని నిర్లక్ష్యం చేయగలమా? ఎంత నష్టం చేసినా నేను భరిస్తాను, కానీ ఒక మాట పడండి అంటాం లేదా? మాట పడడానికి ఇష్టపడం. నేను అది చేయలేదండి, నేను ఎందుకు పడాలి? నేను అలా అనలేదు, నేను ఎందుకు ఆ మాట అనిపించుకోవాలి అంటాం లేదా? సాధారణంగా ఎన్ని పరిస్థితులైనా మాట పడండి, నేను మాట పడను. మన మనసు ఏంటి? మాట పడని మనసు. కానీ మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు అవమానమును నిర్లక్ష్య పెట్టి, ఎలాంటి అవమానాలు అది? అలాంటి మంచి దేవుణ్ణి దెయ్యములు పట్టిన వాడని అవమానించాడు. అలాంటి మంచి దేవుణ్ణి వ్యభిచారం వల్ల పుట్టినవాడు రా నువ్వు అన్నాడు. అలాంటి మంచి దేవుణ్ణి తండ్రి ఎవరో నీకు తెలియదు, నీ తండ్రి ఎవరో నీకు తెలియదు అని అవమానించాడు. ముఖం మీద ఉమ్ము వేశాడు. మనమైతే భరించగలమా? మనమైతే సహించగలమా? మనమైతే నిర్లక్ష్య పెట్టగలమా? మన మనసు అలాంటిదా? కాదు కదా. మనం ఆరాధన చేయడానికి వచ్చాము. అవమానమును నిర్లక్ష్య పెట్టిన సిలువను సహించిన మనస్సు. ఏంటిది? సిలువను సహించిన. సిలువ అంటే మన భారాలు మనం మోయడం కాదు, ఇతరుల యొక్క భారాన్ని మన మీద వేసుకోవడం సిలువ. మనం చాలా సింపుల్గా అనుకుంటాం, సిలువ అంటే శ్రమ అండి, శ్రమలు అనిపిస్తున్నానండి. కాదు. సిలువ అంటే నీ శ్రమను, నీ బాధను నువ్వు అనిపించడం కానే కాదు. సిలువ అంటే ఇతరుల యొక్క భారాన్ని, ఇతరుల యొక్క శ్రమలను నీ మీద వేసుకోవడం సిలువ. ఒప్పుకుంటావు నువ్వు? నీ భారాన్ని నువ్వు మోయడానికి ఇష్టపడవు, ఇతరుల భారాలు మోయడానికి నువ్వు ఎక్కడ సిద్ధపడతావు. ఇది మన మనసు. కానీ క్రీస్తు మనసు సిలువను సహించిన మనసు. సిలువ అంటే మన భారములన్నిటినీ మోయడానికి ఇష్టపడిన మనసు. అసలు ఆయన మనసుతో మన మనసుకు పోలిక ఎక్కడైనా కనబడుతుందండి? ఈ వచనాలు చదువుతుంటే ఎక్కడైనా ఒకటన్నా టచ్ అవుతున్నాయా? అది వేరే మనసు, మనది వేరే మనసు. ఈ మనస్సులు కలవకుండా, ఇందాక అన్నీ చదివించారు, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనము, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతున్నారు.
ఆది కాండంలో హానోకు దేవునితో నడిచాడంట. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? చెప్పండి. ఎన్ని సంవత్సరాలు నడిచాడు హానోకు? అతని వయసు అంట 360 సంవత్సరాలంట. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడట. అంటే 60 సంవత్సరాల తర్వాత బాధపడ్డాడు, వేస్ట్ అయిపోయిందని బాధపడ్డాడు. హానోకు దేవునితో నడిచిన తరువాత అనే మాట కనబడుతుంది. అది కాండం. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని కొను. అంటే ప్రతిరోజు పరలోకానికి వెళ్ళి నడిచేవాడా హానోకు? మరి దేవునితో నడవాలంటే ఎలాగ సాధ్యము? ఎలా సాధ్యం? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? హానోకు దేవుడితో నడిచాడని కావాలని చెప్పుకుంటాం. మరి ఎక్కడికి వెళ్ళి నడిచాడు? పరలోకానికి వెళ్ళి నడిచాడా? ఎక్కడున్నాడు దేవుడు? ప్రతిదినము ఆయన సన్నిధి హానోకుతో ఉంది. వారి హృదయాలు పెనవేయబడిన కారణంగా 300 సంవత్సరాలు నడవగలిగాడు. మనస్సులు కలవకపోతే ఆ ప్రయాణము కడ వరకు కొనసాగదు. అలాగన క్రీస్తు మనసుతో మన మనసు కలవకపోతే మనం చేసే ఆరాధన అయినా ఇంకో కార్యక్రమం ఏదైనా వ్యర్థమైనదే అని దేవునికి వాక్యం చెప్తుంది. నా మనసు కలవని వారు, నా మనసుతో విభేదించేవారు, నా మనసుతో దూరంగా ఉన్నవారు నన్ను ఆరాధన చేస్తే నేను దాన్ని ఒప్పుకోను అన్నాడు. ఆవేదనతో మాట్లాడుతూ వచ్చాడు. నా ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు. అయ్యో నా ప్రజలు, కానీ వారి హృదయం నాకు చాలా దూరముగా ఉంది. వారు భౌతికంగా ఆలోచన చేసి నా దగ్గరికి వస్తున్నారు. వారికి అవసరతల నిమిత్తం వస్తున్నారు తప్ప వారు నన్ను గనపరిచే రీతిలో వారు రాలేకపోతున్నారు. మనిషి స్వార్థపరుడు. ఏదో ఒక ఆశతో మనం దేవునికి సన్నిధికి వస్తాం. నిస్వార్థంగా ఎవరో రాం. ఏదో ఒక ఆశ, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక మేలు దేవుడు చేస్తాడు అనేది. కానీ మనం నిస్వార్థంగా దేవుని ఆరాధించాలి. దేవుడు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా, నా జీవితంలో మేలు చేసినా చేయకపోయినా, ఆయన దేవుడు, నేను మనిషిని. ఆయన శాశ్వత కాలం ఉండేవాడు, నేను అంతలో కనపడి అంతలో మాయమైపోయాడు. ఆయన దేవుడు గనక దేవుని దేవుడిగా నేను ఆరాధించి తీరాలి. ఇది మన తపనై ఉండాలి. ఏదో ఆశించి, మనందరం కూడా ఏదో ఆశించి కదా ఇక్కడ చేస్తున్నాం భక్తి. చనిపోయిన తర్వాత నేను నరకానికి పోకూడదు, ఇది మన ఆశ. అందరి ఆశ ఇదే. ఇది కూడా ఒక ఆశే. ప్రభు దయగల హస్తానికి మన ప్రాణాత్మ దేహములను బలిగా అర్పించుకుని, ప్రభువా నేను నీ వాడను, నేను నా జీవితంలో ఏది చేసినప్పటికీ నాకు ఇష్టమే అన్నట్లుగా మన జీవితాలు సమర్పించుకుని ఆయన ఆరాధన చేయాలి. అట్టి మనసుతో ఆరాధన చేయడం ఆ దేవుడు కోరుతున్నాడు. కనుక ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మన మనస్సులు కలుస్తున్నాయా లేదా చేసుకుని ఆరాధన చేయాలి. పరీక్ష చేసుకుని మనందరికీ తెలుస్తుంది ఆయన మనసుతో నా మనసు చాలా దూరంగా ఉంది. ఆయన మనసు వలె నా మనసు లేదు. ఇక్కడ ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. మొదటిది. రెండవది సిలువను సహించాడు. మూడవది కింద భాగంలో ఉంటుంది, తిరస్కారం అంతటిని ఓర్చుకున్న మనసు. తిరస్కరించారంట. ఎవరిని తిరస్కరించారు? మంటి ఘటాలైన మానవులు మహోన్నతుడైన దేవుణ్ణి తిరస్కరించిన విధానం. దేవుణ్ణి మానవుడు తిరస్కరించాడు. కాదన్నారు, వద్దన్నారు, రావద్దన్నారు, దూషణ చేస్తూ వచ్చారు. తిరస్కారం. ఆ తిరస్కారం అంతటిని ఓర్చుకున్న మనస్సు, నిర్లక్ష్యము చేసిన మనసు, అవమానమును, సిలువను సహించిన మనసు. మూడవది తిరస్కరించిన వారందరి విషయంలో తిరస్కారం అంతటిని ఓర్చుకున్న మనసు. ఆరాధన చేస్తున్న మనకి జీవితంలో ఓర్పు అనేది చాలా తక్కువగా ఉంది. ఓర్చుకోలేము, సహించలేము, నిర్లక్ష్యం చేయలేము.
ఈ గుణలక్షణాలు, క్రీస్తు యొక్క గుణలక్షణాలు మనలో ఏమీ కనపట్లేదు. ఇంతటి మహోన్నతుడైన దేవుడు మన కొరకు చేసిన కార్యాలను బట్టి మనం ఎలాగన ఆయన ఆరాధన చేస్తే అసలు రక్షణకే పాత్రము కాదు కదా మనం. ఈ రక్షింపబడడానికి, రక్షణకు మనం యోగ్యులమే కాదు, అన్య జనాంగముగా నశించుకోవలసిన వారు. చూడండి, యేసుప్రభు వారు శరీరధారణ దినాలు ఒక ఉపమానం చెప్తూ వచ్చారు. ఒక యజమాని కొంతమంది కూలీని పెట్టుకున్నాడు తన పనిలో. సాయంకాలం మరొక వ్యక్తిని తన పనిలోకి తీసుకున్నాడు. తీసుకుని పని అయిపోయిన తర్వాత ఇద్దరికి ఒకటే జీతం ఇస్తున్నాడు. ఉదయం నుంచి చేసిన వ్యక్తికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. వస్తుందా కదా? వచ్చేసింది. ఎందుకు రావాలా? నీకు ఇస్తానన్న 100 రూపాయలు ఇచ్చేసాడు కదా. 100 రూపాయలు కూలికి పెట్టుకున్నాడు. ఉదయం నేను సాయంత్రం వెళ్ళినప్పుడు సంతోషంగా నీకు 100 ఇచ్చాడు. తీసుకుని వెళ్ళిపోవాలా లేదా? సాయంకాలం వచ్చిన వ్యక్తికి నువ్వు 100 ఇవ్వడం ఏంటి? నేను ఉదయం నుంచి చేస్తుంటే. కోపం వచ్చింది. యజమాని ఇష్టం. 100 కాకపోతే 1000 ఇస్తాడు. సాయంకాలం వచ్చినోడికి ఇస్తాడు, లేకపోతే ఊరికనే ఇస్తాడు. రోడ్డు అంటే వెళ్ళిపోయే వాడిని పిలిచి మరీ ఇవ్వచ్చు. ఆయనకు అధికారం ఉంది, ఆయన ఇష్టం, అది ఆయన డబ్బు. నీకు 100 ఒప్పుకున్నారు, ఉదయం నుంచి పని చేస్తే నీకు 100 ఇచ్చారు, అయిపోయింది, వెళ్ళిపోవాలా. కోపం వచ్చింది. ఒక దైవజనుడు దీని విషయంలో మాట్లాడుతూ చాలా సంవత్సరాల క్రితం విన్నాను. మధ్యాహ్నం అయిపోయిన తర్వాత 3 అయిపోయింది, ఎవరు పనిలో పెట్టుకోవట్లేదు, పని చాలా ఆవేదనతో ఉన్నాడు ఒక వ్యక్తి. ఎవరు కనికరించలేదు, ఏ యొక్క యజమానుడు తన పనిలో పెట్టుకోలేదు. కానీ ఈయన పెట్టుకున్నాడు. 3 గంటలు 4 అయిపోయిన తర్వాత పెట్టుకున్నాడు. ఎంత కృతజ్ఞత ఉంటుంది. ఆ వ్యక్తి అంట ఉదయం నుంచి చేసిన వ్యక్తితో సమానంగా పనిచేసేటంట 2 గంటలు. అర్థమైంది నా మాటలు. ఉదయం నుంచి పనిలో ఉన్న వ్యక్తి ఆడతా పాడతా చేస్తాడు. టైం ఎప్పుడు అవుద్దా అని చూస్తాడు, ఎప్పుడు వెళ్ళిపోదామా డబ్బులు తీసుకుని చూస్తాడు. కానీ 4 గంటలకి పనిలోకి వచ్చిన వ్యక్తి ఎంత కృతజ్ఞతతో ఉంటాడు. ఎవరు నన్ను తీసుకోలేదు, ఎవరు నన్ను పెట్టుకోలేదు, ఎవరు నాకు ఆకలి బాధను ఆలోచన చేయలేదు, ఈ యజమానుడు నా గురించి ఆలోచన చేశాడు కదా. ఎంత త్వరగా చేస్తాడు పని, ఎంత వేగవంతంగా చేస్తాడు. శ్రమకం కూడా రెస్ట్ లేకుండా చేసి ఆ పనిని ఉదయం నుంచి చేసిన వ్యక్తి యొక్క పనితో సమానంగా చేసేటట. అర్థమైందా? మన జీవితంలో రక్షణకు చాలా దూరమైన మనం. ఇశ్రాయేలు తిరస్కరిస్తే, దేవుని యొక్క ప్రజలైన వారు దేవుడిని తిరస్కరించినప్పుడు ఆ యొక్క రక్షణ మనకు దేవుడు చూపిస్తానికి ఇష్టపడుతూ వచ్చాడు. వస్తీకి బదులుగా ఎస్తేరుని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు తన ప్రజలకు బదులుగా నిన్ను ఏర్పాటు చేసుకుంటే మనం ఇంకా ఎంత కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. మనది కాదు ఇది రక్షణ. ఆయన మనకు దేవుడిగా మనల్ని నడిపించవలసిన పని లేదు. అయినప్పటికీ మనల్ని ప్రేమించి మన పట్ల చేస్తున్న కార్యం అది ఆయన మనస్సు. ఆ మనసు మనం కలిగి ఆరాధన చేయాలి అని దేవుడు కోరుతున్నాడు. కోపం పోదు, గర్వం పోదు, ద్వేషం పోదు, అసూయ పోదు. విన్నువలేని ఇతరులను ప్రేమించాలని, పొరుగువారిని ప్రేమించాలని ఆయన చెప్పిన ఆజ్ఞ నెరవేర్చలేకపోతుంది. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని బయట చెప్పుకుంటున్నాం తప్ప కంటి ఎదురుగా ఉన్న సహోదరుని నేను ప్రేమించలేకపోతుంది. అది యోహాను పత్రికలో అంటాడు, ఈ కంటి ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమించలేని వాడు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనడం అది అబద్ధము అంటాడు. కనుక మనం ఎప్పుడు చెప్పేది నాకు పెద్ద వాక్య జ్ఞానం లేదు, బోధించాలి కాదు, కానీ ప్రాక్టికల్గా ఉండాలి. మనం చిన్న జీవితంలో ఒక మాట తీసుకున్న ఒక మాట సరిపోద్దు కదా మన జీవితానికి. ఆ క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి అంటే ఒక మాట సరిపోదా? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ చరిత్రలన్నీ మనకు అవసరమా? ఆ ఒక్క మాటను మనం అధ్యయనం చేయగలిగితే, దాన్ని మనస్కరించగలిగితే, దాన్ని మనకి జీవితానికి అన్వయపరుచుకుని బ్రతకగలిగితే ఎంత బాగుండు. ఎన్ని బోధలు వింటున్నాం, ఎన్ని ఆరాధన వర్తమానం వింటున్నాం, ఎన్ని బల వర్తమానం వింటున్నాం, బయట వర్తమానాలు, యూట్యూబ్ వర్తమానాలు, బహిరంగ సభలు,
వార్తలు ఎన్ని వింటున్నాం మన జీవితంలో ఈ మనసు రావట్లేదు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు, తిరస్కారమును ఓర్చుకున్న మనస్సు, అవమానమును నిర్లక్ష్య పెట్టిన మనస్సు, సిలువను సహించగలిగిన మనస్సు, తను తాను తగ్గించుకునే మనస్సు, విధేయత చూపించగలిగిన మనస్సు, పొందినంతగా తను తాను తగ్గించుకుని విధేయత చూపించిన మనస్సు. ఇవి చాలా శ్రేష్టమైనవి. ఇవి మనం కలిగి ఉండాలని దేవుడు ఆరాటపడుతున్నాడు. మరొకసారి మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు, ఇది నా మనస్సు, మీరు ఇలా ఉండాలని, మీరు ఇలాంటి వారుగా నా సన్నిధిలో సాష్టాంగపడాలని, ఇలాంటి వారుగా ఉండి మౌనంగా వచ్చి కూర్చున్నా పర్వాలేదని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం ఏదో పదాలు వల్లించి, చక్కని పదాలు తీసుకుని, వర్తమానం నుంచి కొన్ని మాటలు తీసుకుని వల్లించి ఇది కాదు దేవుడు కోరుతుంది. మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ ఆయన హృదయాన్ని చూసే దేవుడు. మనం అందరం పైకి భక్తి గల వారులే కనపడుతున్నాం, కానీ ఆయన హృదయాన్ని చూసే. దావీదును దేవుడు నా హృదయానుసారుడు అని ఎందుకు అనగలుగుతూ వచ్చాడంటే, ఎందుకు దావీదును అంతగా ప్రేమిస్తూ వచ్చాడంటే, దేవుడు అంటే అంత ప్రేమ దావీదుకి, దేవుడి సన్నిధి అంటే అంత ప్రేమ. దేవుని మందిరంలో నేను ఒక పిచ్చుకుని ఉంటే అంత బాగుండని తపన. ఏం చూపిస్తున్నాయి? దేవుని ప్రజలతో సహవాసం చేయడం. దేవుని మందిరంలోకి వెళ్ళిద్దామని జనంలో నాతో అన్నప్పుడు నేను సంతోషించి, మందిరమే తన జీవితం అంతా మందిరము, దేవునికి సన్నిధి, దేవునికి ప్రజలు, దేవుడు తన జీవిత కాలం అంతా యుద్ధాలు చేసి శ్రమ పడిందంతా కూడా దేవునికి ఒక ఘనమైన మందిరాన్ని నేను నిర్మించాలి తాపత్రయం. దేవుని మందిరము, దేవునికి సన్నిధి, నేను అక్కడే ఉండిపోతే ఎంత బాగున్నావు. ఒక పిచ్చుకనైపోయి ఉంటే దేవుని మందిరంలో ఉండిపోతుంది కదా, ఈ బాధ్యతలన్నీ ఉండకపోను కదా, నాకు ఈ పరిస్థితులన్నీ ఉండకపోను కదా. దేవునికి సన్నిధి అంటే అంత ప్రేమించిన వాడు కనుక దావీదును దేవుడు తన హృదయానుసరుడు అన్నాడు. హృదయాన్ని అనుసరించిన వాడు. దేవుడు హృదయంలో అనుకుంటున్నాడు, ఆ సందర్భంలోనే అతడు కార్యం చేసేస్తున్నాడు. ఎలా తెలిసింది? హృదయానుసారుడు. హృదయంలో అనుకున్నది వెంటనే, అది చెప్పక పూర్వమే దావీదు చేసినట్లుగా చరిత్రలో కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని ఆరాధన చేయడానికి వచ్చిన మనము సమ్మతి కలిగిన మనసుతో దేవుని ఆరాధన చేయాలి. మన మనస్సు ప్రభు మనసుతో కలవాలి, ఆయన వలే మారాలి. ఆయన యొక్క గుణలక్షణాలు మన జీవితంలో ఇతరులకు మనం కనపరచాలి. అలాంటి మనసుతో మనం దేవుని ఆరాధన చేస్తే దేవుడు ఎంతగానో ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. అందుకని ఆఖరిగా దావీదు 51వ అధ్యాయంలో పశ్చాత్తాపంతో ఒక కీర్తన రాస్తూ వస్తాడు. ఇంకా అందరికీ 10వ వచనం ఉంటుంది. మనం ఆరాధనలోకి వెళ్దాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. ఎలాంటి హృదయం అంట? శుద్ధమైన హృదయం. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టి. స్థిరమైన మనస్సు, శుద్ధ హృదయం కావాలని కోరుతున్నాడు. మన ప్రార్థనలు ఈ లోక సంబంధమైన వాటిని మనసు మీద పెట్టుకుని ఆలోచన చేసి ప్రార్థన చేస్తాం. మీ బిడ్డల కొరకు, మీ కొరకు, కుటుంబాల కొరకు, అవసరం, అనారోగ్యాల కొరకు, పరిస్థితి, అప్పుల కొరకు, మరి ఈ భూలోక సంబంధమైన విషయాల కొరకే మన మనసు, మన ప్రార్థన అంతా దానికే కేంద్రీకృతమై ఉంటుంది. భక్తుడు చేస్తున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు, అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. నూతనమైన మనసు. ఈ ప్రాచీన స్వభావం నాకు వద్దు ప్రభువా. నూతన స్వభావము, నూతన బుద్ధి, నూతన మనసు, నూతన హృదయము కావాలి. నీ వంటి హృదయము కావాలి. ఆశ. కానీ దేవుడు కూడా అదే కోరుతున్నాడు. నువ్వు ఆయనతో కలిసి నడుస్తున్నావా లేదా? నేను వ్యక్తిగతంగా పరీక్షించు. సమ్మతిస్తున్నావా అన్ని విషయాల్లోనూ? సమ్మతించడం వేరు, ఆ సమ్మతిని మనం అనుసరించడం వేరు.
నీ ఇష్టతను తెలియజేసావు, మంచిదే. దాని ప్రకారంగా నడుచుకోవాలి కదా. మీరు వినువారు మాత్రమే ఉండకుండా దాని ప్రకారము, వాక్య ప్రకారము నడుచుకుని వారై ఉండవలేను. వినువారు మాత్రమే ఉండకుండా, వినడం మాత్రమే కాకుండా ఆ వాక్య ప్రకారంగా నడుచుకుని వారే ఉండవలేను. ప్రభు మనసు ఏంటో మరొకసారి దేవుడు మనతో మాట్లాడే నా మనసు అట్టివారే నేను ఆత్మతో సత్యముగా యథార్థముగా ఆరాధన చేయాలి. సత్యమైన ఆరాధన. ప్రతి వారం చేసినట్లుగా వచ్చి వెళ్ళిపోయి ఆరాధన కాదు, సత్యముగా చేద్దాం. ఒక మాటైనా ప్రభు సన్నిధిలో కృతజ్ఞత భావంతో కలవచ్చు. ప్రభు, నేను నిన్ను మర్చిపోలేదు. ఇవంటి నాకు నమ్మకస్తుడని నేను కాకపోయినప్పటికీ నన్ను ప్రేమిస్తూనే నీ వాత్సల్యత ఎడతెగ నాపై నిలుపుతున్నాను. ఏమిచ్చి నీ రుణం తీర్చలేదు. మన ప్రార్థనలో ఉండాలి శుద్ధమైన మనసు, నూతనమైన మనసు, స్థిరమైన మనసు మనకు కావాలని ప్రాధేయపడాలి. ఆ మనసు కొరకు మనం ప్రయత్నం చేద్దాం, ప్రాధేయపడదాం ప్రభు. దాని కొరకు మనం మనసులు పెడదాం. లోక సంబంధమైనవన్నీ కూడా కొద్ది కాలమే, అల్పకాల పాపభోగాలివి. భక్తులైన వారు దాన్ని ఎరిగారు కనుక వాటి కొరకు ఆలోచన చేయాలి. అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే క్రీస్తు ప్రజలతో నింద అనుభవించడం యోచి. మోషే అనుకుంటున్నాడు, ఫరో కుమార్తెను అనిపించుకోవడానికి ఆయన ఒప్పుకోలేదు. కనుక అబ్రహాము కూడా అనగా దేనికి దేవుడు శివుడికి నిర్మాణపై ఉన్నాడు. ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసినట్టు తనకున్న ఆస్తిపాస్తుల వైపు మనసు పెట్టకుండా దాని వైపు ఎదురు చూసి గుడారాల్లో ఉన్నారు. అలాంటి సున్నితమైన మనసులతో మనం ప్రభు ఆరాధిద్దాం, వెంబడిద్దాం, అనుసరిద్దాం. దేవుడి కృప, వివేచన, జ్ఞానం మనందరికీ. ఆమేన్.